ఆదికాండంలో ఉన్న స్త్రీ సర్పాన్ని ఎదుర్కొంది, ఇక్కడ కూడా స్త్రీ సర్పాన్ని ఎదుర్కొంది. ఈ సర్పం ఆ సర్పమై ఉంది. సరేనా? దీనికి ముందుగా మీకు ఆల్రెడీ చెప్పుకుంటా వస్తున్నాం, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక స్త్రీ, తర్వాత క్రొత్త నిబంధన ఎఫెసీ పత్రికలు ఉన్నటువంటి, సరేనా, ఆయన దేహమై ఉన్నటువంటి స్త్రీ అనే విషయాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు దర్శనంలోని స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలులకు మనం వేరుగా లేము అనేటువంటి విషయాన్ని గమనించాం. సరేనా? ఇశ్రాయేలీలు మనము ఏకము కలిగి అందరం క్రీస్తు యేసు రక్తంలో ఒకటై ఉన్నాము అనేటువంటి మాట వాస్తవం. ఆమేన్. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు కదా, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మహామహుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు అని మనం చాలా వాక్యాలలో మనం గమనిస్తాం. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని 7వ వచనంలో గమనిస్తాం. అంతటా అంటే వెంటనే, అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ మగ శిశువు ఎక్కడికి వెళ్ళాడు? కొనిపోబడ్డాడు, సింహాసనం వద్దకు కొనిపోబడిన వెంటనే అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలెనుండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఎవరికి లేదు? ఎవరికి లేదు స్థలం? మంచిగా చదువుతాను వినండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలెనుండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక సరేనా, పరలోకమందు వారికి స్థలం లేకపోయింది. ఎవరికి లేదు స్థలం? అది ఘట సర్పానికి ఇంకా అని సంబంధించినటువంటి దూతలకు ఏం లేదు, వారికి స్థలము లేకపోయేను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మంచిది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఆమేన్. దాని దూతలు దానితో పాటు ఏమయ్యారు? పడద్రోయబడి, భూమి మీద పడద్రోయబడి. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ మగ శిశువు వెళ్ళిన వెంటనే, మగ శిశువు వెళ్ళిన వెంటనే పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేశారు. అంటే అంతకుముందు చేయలేదా? మనకు అనిపిస్తుంది, వాస్తవానికి మనకు అనిపిస్తుంటుంది. యేసు ప్రభు వాళ్ళకి స్థలం లేకుండా చేయడం పెద్ద విశేషమా? అది పెద్ద పని ఆ ప్రభుకి కాదు కదా. కింద మనం గమనిస్తాం ఏమనంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడ? దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని. పరలోకమందు ఒక స్వరం వినబడుతుంది. ఏమని? రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు
శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. ఆమేన్, ఆమేన్. ఆయన ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు రాత్రి పగళ్ళు ఒక స్వరం వినబడుతుంది. ఏమని? రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడ్డాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. అధికారం ఎవరిదైంది? క్రీస్తుదాయను. ఓకే, ఈ 11వ అధ్యాయంలో బూర ఊదినప్పుడు ఒక విషయం గమనిస్తాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏమంటున్నాయి? ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, లేదా ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అర్థమవుతుందా మీకు? ఈ విషయాన్ని, ఇక్కడున్న విషయాన్ని మనం గమనించుదాం. ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వచనం గమనిస్తాం. 10వ వచనంలో ఏమని చెప్తుంది? ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో గమనించండి, ప్రభు నామమును బట్టి ఇక్కడ ఈ రక్షణ కానీ శక్తియు రాజ్యము ఎవరివి? దేవునివి. ఇప్పుడు అధికారం ఎవరిది? క్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు హేలును అనే విషయాన్ని ఇక్కడ 11వ అధ్యాయంలో ఈ 7వ దూత బూర ఊదినప్పుడు 15వ వచనంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ కనపడుతున్న విషయం ఏంటంటే, ఈ సాతానుగాడు రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. ఏం మోపుతున్నాడు? రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది పడుతున్నాడు, నేరం మోపుతాడు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను వినండి. నేరారోపణ అంటే ఏంది? మీరు కోర్టుకి వెళ్తారు కదా, సరేనా? నేరం మోపే వాళ్ళు ఉంటారు కదా. వీడు అట్ట చేసిండు ఇట్ట చేసిండు అది ఇది అని అంటే మళ్ళీ వాదించుకొని అలా చేయలేదు ఇట్లా సంగతి అని మళ్ళీ చెప్పుకోవాలి కదా. అలా కాదు ఇలా కాదు అంటే గట్లేందుకు ఇట్లా అని వాదించు. ఓకే, ఇక్కడ మనం గమనించుదాం. సాతానుగాడు చెప్తుంటాడు ఏమని తెలిసిన? సహోదరుల మీద నేరములు మోపుతాడు. మన సహోదరుల మీద ఏం చేస్తాడు? నేరములు మోపుతూ ఉంటాడు. తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, యోబు ఉన్నాడు. ఎవరు? యోబు ఉన్నాడు. యోబు మీద ఇప్పుడు నేరాలు మోపటం అనేటువంటిది సాతానుగానికి ఎనతో పెట్టిన విద్యలాగా వాడు ఏం చేస్తుంటాడు? అక్కడ నేరాలు మోపుతుంటాడు. ఎవరి మీద? యోబు మీద నేరాలు మోపుతుంటాడు. ఆ విషయాన్ని మనం గమనించాం. యోబు నిన్ను దూషిస్తాడు ఇప్పుడు దూషించాడు. ఇప్పుడు మీకు ఏదైనా సిచ్యువేషన్ ఇక్కడ భూమి మీద ఎదురవుతున్నప్పుడు యోబు ఏం చేశాడు? అక్కడ నిన్ను నిడిసబెడతాడు, నిన్ను దూషిస్తాడు, ఎన్ని విషయాలు చెప్పుకొస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఏం లేకపోతే వానికి ఆరోగ్యం లేకపోతే నిన్ను ఇంకా స్తుతిస్తాడా? అదంతా వచ్చి మాట. నిన్ను స్తుతించని కూడా స్తుతించడు, నిన్ను దూషిస్తాడు అని చెప్పి ఎన్ని మాట్లాడితే ప్రభు ఏమంటారు? ఇప్పుడు యోబు ఏం మాట్లాడతాడో గమనించాలి. ఆయన ఏం చేయాలి? యోబు ఏం మాట్లాడుతున్నాడు నోటి నుంచి అనేది గమనించాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని నిందలు వస్తుంటాయి, ఏదో జీవితంలో మిస్టేక్ జరుగుతూ పోతుంటుంది. కొందరు అన్నా పలానా మిస్టేక్ జరిగింది, పాపమా, లేకపోతే ఇంకేదైనా తప్పునా, లేకపోతే ఇంకేమైనా కొన్ని కష్టాలా, కొన్ని నష్టాలా, ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుంటాడు సాతానుగాడు. తీసుకొని ఏమంటాడు తెలిసిన? ఇగో వీనికి ఇంత నష్టం జరిగింది,
ఈయనకి ఇంత పెద్ద రోగం వచ్చింది, వాడు ఇప్పుడు ఏమంటాడు తెలిసిన, సరేనా అని చెప్పి వేస్తుంటాడు అనమాట లేనిపోయిన విషయాలు. నేను దూషిస్తాడు, ఇక నేను నిడసబెడతాడు. దేవుడు నాకు గిట్నే చేసిండు, అసలు దేవుడేనా గిట్నే మాట్లాడతాడు అంటే, దేవుడు ఏం చెప్పాం మన ప్రభు ఏం చేస్తాడు తెలిసిన, నీ నోటి మాట కొరకు చూస్తుంటాడు, నువ్వేం మాట్లాడతావు దాన్ని బట్టి ఉంటుంది. ఏంటిది, నువ్వు నోటితో ఏం మాట్లాడతావా అని ఆయన గమనిస్తుంటాడు. నువ్వు మాట్లాడిన మాటను బట్టి సాతాను కూడా అక్కడ ఓడిపోతుంటాడు. ఏమవుతాడు, ఓడిపోతుంటాడు సాతాను గాడు. యోబు చేతులు ఓడిపోయాడా లేదా? ఏ రోగం వస్తే ఏమంటాడు, అది బిరాన్ తగ్గకపోతే గజ్జిపుల్లైన అంత రోగం వచ్చింది, లేని పని రోగం వచ్చేసింది, అంత వచ్చి మీద పడ్డది, ఇక సరేనా అంత ఇల్లు వాకిలు అంత పోయింది, ఏమీ లేదు, అంత దరిద్రుడైపోయాడు, ఎవడు పట్టించుకోవట్లేడు, ఇక దేవుడు నా గిట్నే చేస్తాడా అని నారాజు అయిపోతాడు, నిన్ను తిడతాడు, దూషిస్తాడు అని అన్నాడు. దూషించాడా? యోబు ఒక మాట అన్నాడా, ప్రభువుకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమె అలాగే చెప్పాడు. ఏని చెప్పిన తర్వాత, అరే ఇంత జరిగినా కానీ యోబు ఏమన్నాడు, నోటి మాటతో కూడా ఏ పాపం చేయలేదు అని రాసింది బైబిల్లో. నోటి మాటతో కూడా ఏ పాపం చేయలేదు అని రాసింది. అంటే సహోదరుల మీద ఏ తప్పు చేయదు. ఒక్కొక్కసారి వాడు అక్కడ నేరాలు మోపడే కాదు, మన హృదయం మీద కూడా నేరారోపణ చేస్తుంటాడు. తప్పు చేసినవరా, తప్పు చేసినవరా, ఇక నీలాంటి వాడు ప్రార్థన చేస్తే ఏంటాడా, నీలాంటి వాడు ఇంకా కానుకిస్తే ఆ కానుక యోగ్యమైనదేనా, అసలు అంగీకారమేనా, అయినా నీలాంటి వాడు పాట పాడితే ఎవరేంటారు, నువ్వు తప్పు చేయలేదా అన్నట్టు. అక్కడ కాదు, అక్కడ చేసుకుంటే ఇక్కడ హృదయంలో మనకు కూడా ఏం చేస్తుంటాడు. యోహాను పత్రికలో కూడా ఒక మాట ఏమని రాసి ఉంటుందంటే, మన హృదయం మనపై దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుతాం కదా. అర్థమవుతుంది. అయితే ఈ సాతాను గడు ఏంటంటే చేస్తుంటాం నేరారోపణ. ఒక్కొక్కసారి తప్పులు ఒప్పుకుంటుంటాం, పొరపాట్లు ఒప్పుకుంటాం, పాపాలు ఒప్పుకుంటాం, యేసయ్యా నన్ను కడిగావు నాయన అని చేస్తుంటాం. సాతాను ఇంత అయిన తర్వాత సాతాను గడు ఏం చేస్తాడు తెలిసిన, వాడు ఆరోపించే విషయాలు ఎట్లుంటాయో తెలిసిన, క్షమించడంటవా, క్షమించడంటవా, అయినా కానీ ఇంత చేసినాక క్షమించడం ఎందుకు? ఇస్కరియోతు యూదాని తీసుకుందాం. ఇస్కరియోతు యూదాని తీసుకుందాం. ప్రభువుని అప్పగించాడు. అప్పగించిన తర్వాత అతను చనిపోవడానికి కారణాలు అయ్యి నేరారోపణ, సాతాను గడేసిన నేరారోపణ. క్షమిస్తారంటావా? నేను ఇంత పెద్ద పాపం చేసిన ఇంకేడ క్షమిస్తారా? నేను నేరారోపణ అతని హృదయంలో గింత పెద్ద ప్రభువును పట్టిస్తావారను. పట్టించిన తర్వాత ఇంకా నువ్వు బ్రతుకుడు ఎందుకు? ఇంకా ఆయన నువ్వేం చేసిన లాభం ఏముంది చెప్పు. ఆయన దీనికి ప్రభు మాటలు అతని గుర్తొచ్చినా ఆయన క్షమించేవాడు, ఎంతటి ఘోరపాపిని క్షమించేవాడు. పశ్చాత్తాపడదాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన ఏదో తెలిసి తెలియక తొందరపడి విధంగా జరిగింది, నాయన నన్ను క్షమించిన, ఆయన ఇట్లాగైతే జరిగిపోయింది అని చెప్పి పశ్చాత్తాపడ్డా. ఆయన వాడు అనుకున్నా, మనసులో అనుకున్న ఎన్ని విషయాలు చేసినా కానీ సాతాను చేసి నేరపడటం తెలిసిన, ఇక అలా చేసి నాయన క్షమించిన, ఆయన నేను ఇట్లా తప్పు చేశాను అని ఒక మాట అన్నా కానీ సాతాను కానీ నేరారోపణ అట్లా తెలిసిన, ఇక నిన్ను క్షమిస్తాడు ఆయన. అయినా నువ్వు క్షమించి క్షమాపణ పొందుకుని చేసే దేవుని చెప్పి 10 మంది 10 రకాలు అనరా అంటారు, వీళ్ళందరూ అంటారు. అయినా నువ్వు బతికేందుకు చెప్పు, బతికేందుకు చెప్పు. ఆయన నిన్ను క్షమించాడంటావా? ఇంత ఘోర పాపం అది, మామూలు పాపమా? పెద్ద పాపం అది, అది క్షమించడం వీలే పడదు. అయినా నువ్వు బతికేందుకురా? చచ్చిపో. ఏం చేయి? చచ్చిపో. ఇగో ఇట్లా వాడు చేసే నేరారోపణ వాని అంటే యూదా మెల్లగా పోయాడు. పాత తాడందుకొని ఊరేసుకున్నాడు. తాడు కూడా కొత్తది కాదు, పాతది ఊరేసుకున్నాడు. మొత్తానికి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కనపడుతుంది. ఇది సచ్చినెత్తుని గుంజకపోయి ఆడ పడేస్తే ఆ తాడు తీసుకొని ఊరేసుకొని ఆ తాడు తెగుతుంది.
కింద బండ ఉంటే బండ మీద పడి పొట్ట పగిలి పేగులు వెళ్ళి చేస్తాడు. అట్లాంటి పరిస్థితి ఎవరిది అంటే నేరారోపణ ఏం చేస్తుంది? ఇప్పుడు చాలామంది గమనించండి, ఏదైనా విషయం కొన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం అనేది సాతాను గడి చేస్తున్న నేరారోపణ. విశ్వాసి, మనం యేసుప్రభు నమ్ముకున్న మనమందరం విశ్వాసులం. అయితే ఈ దేవుని నమ్ముకున్న వారు హృదయంలో వీడు నేరారోపణలు చేస్తుంటాడు. నేరారోపణ అక్కడ చేసేది కాకుండా ఇక్కడ నేను నమ్మిన నీ బిడ్డ గిట్ట అంటాడు, గట్ట అంటాడు, గీగి చేస్తాడు, గట్ట చేస్తాడు అన్నట్టు ప్రభు ఏం చేసిన యోబు ఆ రోజు యోబు విషయంలో వాదించినట్టుగా, వాడు నా బిడ్డ నమ్మకమైన వాడు, యోబు అలాంటోడు కాదు అని అంటే ఏం చెప్తావయ్యా, ఇగో గీత సంగతి చూడు గాడి చేస్తా, రోగం వచ్చి ఎట్టుంటో చూడాలి. డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ డబ్బులు లేకపోతే గొడ్లు మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి కాబట్టి ఇల్లు వాకిలు అంతా హంగామంగా ఉంది కాబట్టి ప్రార్థన చేస్తాడు. అవన్నీ లేవు చేస్తాడా, ఎప్పుడో దూచిపోతాడు పా అని అంటాడా? అది మీకు నేరారోపణ అర్థం అని చెప్తాడు. ఎప్పుడు దూషించి వెళ్ళిపోతాడు. అవన్నీ పోయినాయా? ఇల్లు వాకిలి గొర్రెలు మేకలు పిల్లలు అందరు పోయినా ప్రాణం మంచిగా ఉంది కాబట్టి ప్రార్థన చేస్తాడు. తెగ ఆ ప్రాణం అంత రోగం వచ్చింది అనుకో, ఆయనతో చెప్పా అని అంటాడు. ఇక మళ్ళీ ఆస్తులు పోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ ఆరోగ్యం మేబడబడ్డాడు. అతను ఆత్మను ముట్టుకోవద్దురా సాతాన. సరే అతను ఏం చేస్తాడు, భయంకరమైన రోగాన్ని తో మొత్తాడు సాతాను గారు. అయినా యోబు మాత్రం సాతాను గారికి విన్నాడా? నోటి మాటతో కూడా ఏం తప్పు చేయలేదు, పాపం చేయలేదు. నేను నమ్మిన దేవుడు సజీవుడు అని చెప్పాడు. ఆమె అంటే ఆయన మనం నమ్మిన దేవుడు ఎలాంటివాడో మనం ఎరుగు. మనం అంత సుఖంగా ఉంటే దేవుడి కంటే గొప్ప దేవుడు లేని సంపట్టు బట్టి ప్రార్థన చేస్తాం. అవునా? చాలామంది అట్లాగే సాక్ష్యం ఇస్తారు, మన దేవుడు అంటే దేవుడు లేడని చెప్తారు. సంతోషం. కానీ కష్ట సమయంలో కూడా, ఇబ్బంది సమయంలో కూడా, నష్ట సమయంలో కూడా మనం గనక అలా చెప్పగలిగితే, మన నోటి మాట గనక ప్రభు ఆడ గమనించి ఇలా అది గమనించి వాడు బెస్ట్ విశ్వాసి. ఆమె వాళ్ళ సేవకులైనా విశ్వాసమైన తర్వాత సంగతి. అలాంటి విశ్వాసి బెస్ట్ ప్రభు దృష్టిలో. ఆమె చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఫెయిల్ అయిపోయేది ఇక్కడనే. ఇది ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి పాఠం వాళ్ళకి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆడికి వచ్చినాక మళ్ళీ ఫెయిల్. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆడికి వచ్చినాక మళ్ళీ ఫెయిల్. ఇలాగున వాళ్ళకి ఇక 10వ తరగతి ఫెయిల్ అయితే మళ్ళీ 10 చదవాలి, మళ్ళీ అదే రాయాలి. అది అయ్యేసి పరీక్ష. గమనించండి, ఇవి రాత్రి పగలు నేరాలు మోపువాడని అపవాది. అయితే యేసు ప్రభు ఆరోహణ సమయంలో ఆరోహణమయ్యారా? ఎమ్మటి అక్కడ యుద్ధం జరిగిందంట పరలోకంలో. యేసు ప్రభు వెళ్ళారు, పరలోకంలోకి వెళ్ళారు, సింహాసనం ముందు కూర్చున్నారు. యుద్ధం జరిగిందమ్మా. వాడు పడద్రోయబడ్డాడంట భూమి మీద. మరి పౌలు గారు ఒక ఎఫెసీ పత్రికలో ఒక మాట అన్నాడు కదా, మనం ఇంకా పోరాడుచున్నాం. ఏంటిది? పోరాడుచున్నాం. ఇంకా నేరారోపణలు మన మీద ఇంకా రుద్దుతానే ఉన్నాడు ఒక విశ్వాసి. ఎవరికి వారికి యుద్ధం లోన జరుగుతూనే ఉంది. ఒక పోరాటం మనకు. ఏంటిది? విశ్వాస జీవితంలో ప్రతి మనం పాస్టర్లమా విశ్వాసమా తర్వాత సంగతి. మరి మొత్తానికైతే ప్రతి మనిషి యేసుప్రభుని విశ్వాసించిన వాడు విశ్వాసి. ఆమె ఈ విశ్వాసుల జీవితంలో కూడా ఒక పోరాటం అనేది ఉంది. పోరాటం లేకుండా ఉండదు. నాకైనా మీకైనా ఒక పోరాటం లేకుండా ఉండదు. మనం ఒక పోరాటంలో ఉన్నాం. దీన్ని జాన్ బన్యన్ గారు ఏమంటారంటే పరిశుద్ధ పోరాటం అని అంటారు. ఏంటిది? హోలీ వార్, పరిశుద్ధమైన పోరాటం. ఒక పోరాటం అనేది పోరాడుతున్నాం. మనలో ప్రతి మనిషిలో ఒక పోరాటం ఉంటుంది. అన్యునికి ఉండదు. అది అన్యునికి ఉండదు. సచ్చిన క్రైస్తవునికి ఉండదు. మనస్సాక్షి చచ్చిపోయినానికి ఉండదు.
పరిశుద్ధంగా బ్రతకాలని ముందుకెళ్తున్నాడు, పోరాటం ఉంటుంది చూడు. ఓకేనా? వీడు రక్షించబడ్డాడు. ఇది గుర్తుపెట్టుకో. మీకు సూచనది. నువ్వు రక్షించబడ్డావు అనడానికి సూచన ఏంటిది? నీలో ఒక పోరాటం జరుగుతుంది. మనకు పోరాటం జరుగుతుంది. ఇది రక్షించబడ్డావు అనడానికి ఒక సూచన. వేరేటోడికి ఉండదు, వానికి అది అవసరమే లేదు. మీకు కూడా కొన్ని అంటే ఏంది ఇలా చేయాలి అని అనుకుంటుంటాం, కానీ అలా చేయలేకపోతాం. పౌలు గారు చెప్తారు, కొన్ని మనతోటి కాదు, ఇలా ఉండాలి. దేవుని సహాయాన్ని కోరుతాను, నాయన సహాయం చేయి, కృపచూపని అడుగుతుంటాడు. ఆయన సహాయం చేస్తుంటాడు. మరలైతే మిస్టేక్ జరుగుతూ ఉంటుంది, మరలా ప్రభు సహాయం కోరుతుంటాడు. ఇలా మెల్లమెల్లగా స్థిరపరచబడుతూ ముందుకెళ్తూ పోతుంటాం. పరిశుద్ధతలో పరిపూర్ణం అవుతుంటాం. ఆమె పరిశుద్ధతలో పరిపూర్ణం అవుతూ ఉంటాం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను అని ఇక్కడ రాసింది. యేసు ప్రభు ఆరోహణమైన వెంటనే యుద్ధం జరిగినట్టుగా ఉన్నదా? అందుకని ఇది ఒక జయించిన గుంపు అని మనం చెప్తున్నాం. జయించిన గుంపు. యేసు ప్రభు ఎంబటే సాతాను గాని పడతాడు. పెద్ద ఇదే ఆయనకు పెద్ద ఇదేం కాదు కదా, సాతాను కానీ పడదేయటం పెద్ద ఇది కాదు కదా, కష్టం కాదు కదా. కానీ ఆయన మన చేత ఓడించాలి. ఆమె ఏం చేయాలి? మన చేత వాడిని ఓడించాలి. తనంతట తాను చేయటం పెద్ద కష్టం కాదు. కానీ జయించిన గుంపు ఒకటి ఉంది. వీటన్నిటిని భూమి మీద మనకు వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ ఎన్ని విషయాలు చేయించుకుంటూ వస్తుంది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన దేహం అయి ఉన్న సంఘం. సింహాసనం దగ్గర ఇంకా పూర్తిగా కాలేదు కదా. మనం అక్కడ వెళ్ళాలి. ఏం కావాలి? మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ పరిపూర్ణం అయిపోతుంది. ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంటుంది సింహాసనం దగ్గర. ఆయన సంఘమునికి శిరస్సు అయినాడు. దేవునికి స్తుతి కలుగునుగా. కానీ వాళ్ళు గెలవలేకపోయారు. వాళ్ళకి ఇక స్థలం లేకపోయారు, ఓడిపోయారు. ఏమయ్యారు? పడద్రోయబడ్డారు. ఇక వాడు పడద్రోయబడ్డాడు కాబట్టి ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యం మన దేవుని వాయను, ఇప్పుడు అధికారమైన క్రీస్తు దాయను. ఆమేన్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమేన్. ఈ విషయాన్ని మనం గమనించాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అనగా సాతాను కానీ ఏం చేశారు? జయించి ఉన్నారు. ప్రపంచంలో మీకు చెప్తుంటాను, ప్రపంచంలో ఎదిగినటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎందరో మంది ఉంటారు. సీనియర్లు ఉంటారు, మా అంతటోడు లేడనే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేనేమంటాను, ఇక్కడ చెప్తున్న వాక్యం గమనించినప్పుడు ఎదిగిన ఎంత పెద్ద మంది ఉన్నా, ఎన్నో వాక్యాలు బైబిల్ అంత కంఠాపాఠంగా ఉంటున్నా, యేసు రక్తం అవసరం లేనంత గొప్ప సేవకులు భూమి మీద ఎవరు లేరు. ఉన్నారా? ఏ విశ్వాసి లేడు, ఏ పాస్టరు లేడు. ఓకేనా? నాకు యేసు రక్తంతో అంత అవసరం లేదు, ఎదిగిపోయాను కదా, చాలా పెద్దవాడిని, పరిపూర్ణ అయిపోయాను కదా అనుకునే వాళ్ళు ఎవరున్నా, యేసు రక్తం అవసరం లేనంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరికైనా యేసు రక్తం అవసరమే. ఎవరికైనా యేసు రక్తం లేకపోతే నాకు ఇంకా చేత కాదు. ఆమె యేసు రక్తం లేకపోతే నాకింకా, మనకు పాపక్షమాపణ రక్షణ యేసు రక్తం ద్వారా కలుగుతున్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు జయించటంలో యేసు రక్తం ఏంటిది? దుష్టుని జయించటంలో యేసు రక్తం అవసరం అని పాపక్షమాపణ పొందుకున్నాను, రక్షించబడ్డాను, ఇంకా నాకు ఈ యేసు రక్తంతో ఏం అవసరం ఉంది అని కొందరు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారో ఆ పేరును కూడా అంతగా ఏం పట్టించుకోరు. ఏది చెప్పండి, ఏది? యేసు రక్తాన్ని అంత పట్టించుకోరు, చెప్పరు కూడా. ప్రార్థన చేసేస్తారు, అంత అయిపోతుంది. యేసు రక్తం, నేను రక్షించబడ్డాను,
ఇక నేనేం తప్పు చేస్తున్నాను? నేను విచారం చేస్తున్నానా? దొంగతనం చేస్తాను. నేను ఇంకేమైనా పొడుస్తున్నానా? చంపుతున్నానా? నేను నరహత్య చేస్తున్నానా? ఏమన్నా బూతు మాట్లాడినా? మంచిగానే ఉంటున్నాను నేను. నాకు రక్షణ ఉంది. నేను పాప క్షమాపణ పొందుకున్నాను, బాప్తిస్మం పొందాను, అంతగా ఇంకా నా కేసు రక్తంతో ఏం పనాయా అనేవాళ్ళు ఉంటారు. కొన్ని వాళ్ళ సేవకులు కానీ విశ్వాసులు కానీ. అది యేసు రక్తం అవసరం లేనంత గొప్ప సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరు లేరు. ఒకళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుని సంబంధమైన వాళ్ళు కారని నేను అంటున్నాను. ఆమేన్. ఇట్లనే అర్థమవుతుంది. యేసు రక్తం అవసరం. యేసు రక్తంతో అక్కడ జయం. ఆమేన్. దుష్టుని జయించటం ఊరికే కాదు. రక్షించబడ్డావు, పాపక్షమాపణ పొందుకున్నావు, యేసు రక్తం అందులో నీ క్రియ చేసింది, పని చేసింది. నేను కానీ జయించడానికి కూడా యేసు రక్తం కావాలి, దుష్టుని జయించడానికి. లేకపోతే జయించలేం. ఇది ఆమేన్. మన కథని చెప్తున్నాడు. ఒక అతనికి దయ్యం పట్టింది, పాస్టర్ని కొడుతున్నాడు అని చెప్తే నాకు బాధ అనిపించింది. కొడతాడు మరి, మనం యేసు రక్తం చెప్పకపోతే కొట్టకేం చేస్తాడు? కొట్టడా? ముదురు దేయాలు ఉంటాయి కదా, మూడిలే ఆడిపోయి కళ్ళు మూసుకొని ఏదైనా పాట పాడు, కొందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. దవడలో కొట్టడా మరి కొడతాడు? ఇది దయ్యం పట్టినడా అని కొట్ట. అందుకనే ఏం చేయాలా? యేసు రక్తం మరవద్దు. ఆమేన్. నేను అంటాను, కళలో కూడా మర్చిపోకండి. ఏంటిది? ఏమంటారు? కళలో కూడా చెప్పమ్మా. ఏంటి? కళలో కూడా మర్చిపోకూడదు. ఎంత నిదర్శనైనా ఈ పేరు యేసు రక్తం. ఇది దుష్టుడు అటాక్ చేస్తున్నాడు అని నీకు అనిపించి యేసు రక్తం అంటే అక్కడనే దారిపడు. కొందరు కొన్ని విషయాలు చెప్తుంటారు, అన్న నాకేం అర్థమైతలేదు. ఇది ఎట్లా అంటావు? ఇది దేవుందే అంటావా లేకుంటే దయ్యాలది అంటావా? ఎట్లన్నా విశ్వాసులు కొందరు ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు కొందరు చెప్తుంటారు, అన్న గిటిగిట్ అవుతుంది, ఇది దేవుందే అంటావా లేకుంటే దయ్యాలది అంటావా? ఇది దేవుడి నుంచి వచ్చిందంటావా దయ్యాల నుంచి వచ్చిందంటావా? అది వచ్చినప్పుడు ఎట్టనో అనిపిస్తుంది. గిటిగిటి ఒక్కటే యేసు రక్తమాను. ఏంటిది? యేసు రక్తాన్ని విశ్వాసం చేసినాం కాబట్టి విశ్వాసంతో అక్కడ మాట పలుకు. అది ప్రభు నుంచి వచ్చింది అయితే ఓకే, లేదంటే దారి ముళ్ళె కట్టుకొని దారి బట్టడే ఉంటుంది, ఇంకేం లేదు. అర్థమవుతుందా? ఒరిజినల్ అయితే ఆడ ఉంటుంది, డూప్లికేట్ అయితే పోతుంది. సెయింట్ ఫ్రాన్సిస్ తన దగ్గర పనిచేస్తున్న, అంటే తనతో పాటు సేవ పరిచయం చేస్తున్న ఒక దైవజనుడు దర్శనంలో అతనికి ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభు లాగానే చక్కగా గాయాలు పెట్టుకొని, చేతులకి కాళ్ళకి గాయాలు పెట్టుకొని, మంచి అంగేసుకొని, యేసు ప్రభు లాగానే గడ్డం పెట్టుకొని, అంత జడ మంచిగా చేసుకొని వచ్చి, అంటే ఎంట్రుకలు కూడా ఇట్లా చేసుకొని మంచిగా వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. ఫ్రాన్సిస్తో కాదు, అతనితో పరిచయం చేస్తున్న ఇంకొక అతను. నేను ఫ్రాన్సిస్ని నిడిచిపెట్టాను, ఇక నీతోనే ఉంటాను. ఫ్రాన్సిస్ నిడిచిపెట్టాను, ఇక నీతోనే ఉంటాను, ఇక నీతోనే పనిచేస్తాను, గొప్పగా నేను యేసు ప్రభునావు, నేను అట్లా ఇట్లా అని చెప్పుకొస్తున్నాను. చూసినవా గాయాలు, కాళ్ళకు చూడు, చేతులకు చూడు అంటే నిజంగా ఇంకేం గాయాలు అయితే ఉన్నాయి. అంటే తన చరిత్రలో ఆ విధంగా రాసి, ఫ్రాన్సిస్ జీవిత చరిత్రలో అలా రాసి, చూడు గాయాలు చూసినా. ఇక నాకు డౌట్ వచ్చింది చదివేటప్పుడు, చూపించడుగా నీళ్ళు పెట్టేదావు కదా అని నేను అనుకున్నాను. అంటే అది ఇంకా మన నిజమే కదా. సరే ఏళ్ళు పెట్టిన పొక్కలేం ఉండవచ్చు. ఆయన ఇంకా నమ్మేశాడు. ఇక అప్పటి నుంచి ఫ్రాన్సిస్ పిలిస్తే పోతలేడు. ఆయనతో నాకేం అవసరం అంటున్నాడు. ఆల్రెడీ ఫ్రాన్సిస్ గారికి తెలియపరచబడ్డది. ఇక్కడ ఇలా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి సంభాషణ జరుగుతుంది, ఇట్లా మనోడు తప్పటాడు వేస్తున్నాడు, ఇట్లా ఇబ్బంది అవుతుంది అనే విషయానికి తనకి దేవుడు వెంటనే తెలియజేశాడు. తెలిసిన తర్వాత ఒక మనిషిని పంపించాడు, అతని పిలువ అన్నాడు. పిలిస్తే వెంబటి అర్థమైపోయింది,
ఆయనతో నాకేం పని, నేను రానంటాడు. అరే ఇన్ని రోజులు చక్కగా పరిచయం చేసి తోడుండి అంత మంచుకుంటే ఆయనతో నాకేం సంబంధం, ఆయన దాంతో నేనే తెచ్చుకుంటే నేను రాను. సరే తర్వాత వచ్చాడు. ఏమైంది వీడి సంగతి అని చెప్పాడు. ఓకే, ఏసు నామం ఏసు రక్తాన్ని ఉచ్చరించు, ఒరిజినల్ అయితే నిలుస్తుంది, డూప్లికేట్ అయినట్లయితే దారి పెట్టి వెళ్ళిపోయింది. రెండే మాట. అర్థమవుతుందా? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున యేసు రక్తంలో నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మాటను ఉచ్చరించు. అక్కడ యేసు నామములో నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు అట్లయితే, యేసు రక్తమును బట్టి నువ్వు ఇక్కడ నిలిచినట్లయితే, నువ్వు మాట్లాడుతున్నది నా ప్రభు అయితే యేసు రక్తమే జయం. అలా చేస్తుంది పో, మళ్ళీ 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 వస్తాడు. పో 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 మళ్ళీ ప్రార్థన చేసుకో. పో పో వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మళ్ళీ వచ్చాడు. ఈ ఫ్రాన్సిస్ అట్లనే చెప్తాడు, అది ఇది అన్నమాట. సరే మరి ఈయన చెప్పిన మాట అనాలిగా. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్. యేసు నామాన్ని ఉచ్చరించి యేసు రక్తం ఎప్పుడైతే పలికాడో కర్రెగా ఆన్యం మూడు వెళ్ళిపోయింది. యేసు రక్తం అయితే నిలవాలి కదా. మన ప్రభుని యేసు రక్తం తరుముతుందా? ఆయన రక్తం ఆయన తరుముతుందా? మనకు ఆ తెలివి ఉండాలా లేదా? సరేనా? యేసునామంలో యేసుప్రభు వెళ్ళిపోతాడా? మీరు చెప్పండి. లేదు కదా. దాన్ని బట్టి మనకు అర్థం కాదు కదా. సాతాను గాడైతే ఉంటాడా? ఉండడు కదా. మరి ఆ తెలివి మనకు ఉండాలి. ఏం మరి గిఫ్ట్ అవుతుంది కదా, భయపడ. ఓకే, ఆమె మన ప్రభు మనతో ఉంటారు. రాత్రి పగళ్ళు యేసు నామమును యేసు రక్తాన్ని ఉచ్చరించిన మనకు ఆమేన్. అట్లనే రేపొద్దున్న నేను కానీ మీరు కానీ ఎంత పెద్దగా ఎదుగుతున్నా, గొప్ప విశ్వాసులైనా, డబ్బు హోదా కార్లు గీర్లు ఏమున్నా కానీ యేసు రక్తాన్ని మరవద్దు. ఏంది మరవద్దు? ఉన్నతమైన వాళ్ళు అయినాక అంత అయినాక యేసు రక్తాన్ని పలకడం మర్చిపోతారు, ఇంకోటి పలుకుతా పోతారు. మంచిది. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించున్నారు. మనం చెప్పాను కదా, నోటి మాట జాగ్రత్త అని. మనం ఏం మాట్లాడతామని ప్రభు గమనిస్తుంటారు. మన నోటి మాట సాక్ష్యం, ఇది ముఖ్యం. సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు సాక్ష్యం ఇవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. ప్రభు చేసిన కార్యాలను పంచుకోలేని కొందరు ఉంటారు, పంచుకున్న వాళ్ళు ఉంటారు. పంచుకొని దానివల్ల చెప్పి లాభం ఏందనుకున్న వాళ్ళు కొందరు, ఆ ప్రభు చేసిన కార్యములను పంచుకుంటున్న వాళ్ళు ఇక కొందరు. మంచిది, మనం ప్రభు కార్యాలను పంచుకుందాం, సాక్ష్యం ఇచ్చుదాం. ఆమేన్. మీకు జరిగిన విషయాలలో కానీ, మీరు నోటి మాటతో పలుకుతున్న పలుకు కానీ యోబులాగా జాగ్రత్త. ఆమేన్. వాణ్ణి జయించున్నారు. ఏం చేశారు? జయము అనేటువంటిది యేసు రక్తాన్ని బట్టి ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి. కాబట్టి సంఘం జయించిన ఒక గుంపు వాణ్ణి జయించారు అని అంటే ఇదే యేసు రక్తమును బట్టి జయించారు. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? జయించారు. ఇశ్రాయేలీలు ఇప్పుడు జయించారు అందామా? యేసు రక్తాన్ని బట్టి వాళ్ళు ఉచ్చరిస్తారు? ఇప్పుడు చెప్పలేరు. ఇశ్రాయేలీలు యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, మనం అనలేము. ఇప్పటికీ గొర్రెపిల్ల రక్తం అనగా యేసు రక్తం ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇజ్రాయెల్ ఇచ్చిన సాక్ష్యం. మరి పాత నిబంధనలు ఇజ్రాయెల్ అర్పించిన బలులు ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల రక్తం ఉంది. అక్కడ గొర్రె అర్పించారో మేకను అర్పించారో మొత్తానికి దాని రక్తం ఉంది. ఏదో సాక్ష్యాన్ని ఇచ్చి దుష్టుని జయించారందామా? చరిత్ర అలా ఒప్పుకోవట్లేదు. ఒకవేళ లేదు అని అందామా? చరిత్రతో విభేదించిన వాళ్ళమై. అర్థమవుతుంది? చరిత్రతోటి విభేదించిన వాళ్ళం అవుతాం. కాబట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించున్నారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇదొక మాట. ఈ 3 పాయింట్లు: గొర్రెపిల్ల రక్తం,
ఆమె ఇచ్చిన సాక్ష్యం మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కొందరు ప్రాణములు ప్రేమిస్తారు. ప్రాణం ముఖ్యం. ఏంటిది? ఏం ముఖ్యం? ప్రాణం. యేసు ప్రభు కూడా చాలా సందర్భాల్లో ప్రాణం 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 అని మాట్లాడుకుంటూ వస్తారు. సువార్తలలో నన్ను వెంబడించువాడు ప్రాణాన్ని ఏంటిది? తృణీకరించాలి, లేకపోతే వాడిని శిష్యుడు కానేరడు అంటాడు. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి శత ప్రయత్నాలు మనం చేస్తుంటాం. 100 ప్రయత్నాలు, 1,00,000 ప్రయత్నాలు చేస్తుంటాం బ్రతకడానికి, దానికి దీనికి. అవసరమైతే ప్రభు నిడిచిపెట్టడానికి సిద్ధం అన్నట్టుగా వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. అందుకని ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, ప్రాణములను వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇలాగను మనం యేసు ప్రభు మాటలు మనం 1, 2, 3 చదువుతాం. ఇది సువార్తలలో లూకా శుభవర్తమానం 14వ అధ్యాయం 26వ వచనం, 25, 26. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఏమంటున్నాడంటే, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుండా వాడు నా శిష్యుడు కానేరడు. ఇలా మత్తయి సువార్తలో కూడా చెప్తుంటారు. ప్రాణం ప్రాణం ప్రాణం. ప్రాణమును ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మన ప్రాణం అంటే మనకు చాలా ఇష్టం. నా ప్రాణం నాకు ఇష్టం లేదని ఎవడన్నా అంటాడా? నువ్వు నా ప్రాణం అని చెప్పేటోళ్ళు ఎంతమంది లే? ఓకేనా? అట్లా అన్నోళ్ళు ఎదుటోళ్ళ ప్రాణాన్ని చూస్తారో చూడలేదు, కానీ వాళ్ళ ప్రాణం అయితే వాళ్ళకి ప్రియమే కదా. లేదా? పెళ్లి చేసేటప్పుడు భార్య భర్తలు నా ప్రాణం అని చెప్పి అన్ని ప్రమాణాలు చేసేస్తారు. నా ప్రాణంతో సహా చూసుకుంటాను, నాకు రోగం వచ్చినా ఆమెకు రోగం వచ్చినా, ఒక్కరికి వచ్చినా ఇద్దరికి వచ్చినట్టే, నాకు వచ్చి ఎట్ట చూసుకుంటా ఆమెకు వచ్చినట్టే చూసుకుంటా ప్రమాణాలు చేస్తారు ఆ రోజు. ఈ తర్వాతే మీకు తెలియదు. ఆ పూట అయితే వడ్డెక్కిన తర్వాత సంగతి. అవునా లేదా? వడ్డెక్కన వడ్డెక్కితే తర్వాత అయిపోతుంది. ఆ గంట పూటకి వడ్డెక్కితే ఆ దెబ్బల కొట్లో మొత్తానికి ఏమైంది. తన ప్రాణాన్ని తను కొట్టుకున్నాడు ఉన్నాడు, ప్రాణం తను పొడుచుకున్నాడు ఉన్నాడు. కూర మంచిగా లేకపోతే ఎవరిని గిట్నే వండుతానని కొట్టుకున్నాడు ఉన్నాడు. వాడు వండింది వాడికి, నేను ఇట్లే వండేది కొట్టుకున్నాడు ఉన్నాడు. లేడు కదా. ఒకవేళ కూరలు ఉప్పు కారం ఎక్కువైందని ఎవరికి ఇట్టే నారు ఉండేది నువ్వు అని వాడిని వాడు తింటుకుంటాడు. భార్య మీద పెడతాడు. ఇట్నే ఉండేది. అవసరమైతే గిన్నె ఇసిరికోడు. అదే గిన్నె ముఖాన్ని కొట్టుకుంటే నేను ఎన్న ఉండేది నువ్వు సరే ఇట్నే కొట్టుకుంటే కూరతో ఉన్నది. అని మన ప్రమాణం మాత్రం బరోబరు చేస్తారు. ఇది పెళ్ళిక. రోగం వచ్చినా ఏమొచ్చినా తావు రాదా అంటాడు. మళ్ళీ రోగం తావు రాదు ఎట్లా ఉండరాదా? సరే, ఈ ప్రాణం చాలా ప్రాముఖ్యం మాట, చాలా మంచిది అని మనం అనుకుంటే ఓకే, డేంజర్ కూడా. ఇది ఒక ప్లేస్ మాట. మనం ప్రాణాత్మ దేహులమై ఉన్నాం. శరీరం, ప్రాణం, శరీరం, ప్రాణం, ఆత్మ. దీన్ని మనస్సు అనే మాటను కూడా వర్ణించారు. అందుకనే మనస్సు అని మాట్లాడు. నీ ప్రాణంతో సహా ద్వేషించుకుంటే, చాలామంది ప్రణాళికలు చాలా వేస్తుంటారు. ఇతనైతే ఇట్లుంటారు. సేవకులు కూడా కొందరు ఉంటారు, ఇది ఒక్కదాంతో అవుతుందా, రాజకీయం కొంత పోతే అయిపోతుంది, అట్లా ఇంకా కమాయించవచ్చు, ఇట్లా పోతే కొందరు అన్న వాళ్ళు కొందరు
సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు, పాస్టర్ సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ముఖ్యమంత్రులు సీఎంలు అయ్యి ట్రై చేసిన వాళ్ళు కొందరు. ఇది ఇస్తుంది రాజకీయంగా. అర్థమైంది. ఇక మనలాంటి వాళ్ళు అడిగి ఇది ఎందుకు అని అంటే ప్రజలకు సాయం చేద్దా, ఓకే నిజమే, అది కూడా నిజమే అని కొందరు అనుకుంటారు బుద్ధిమంతులు. ఇక నేను సాయం చేస్తాను బాగానే లేచాడు లేవని సంతోషం. వాళ్ళందరూ నిజాయితీగా నేను నిజాయితీగా ఉంటాను అంటారు. ఓకే రైట్, నిజాయితీ మంచిదే, మనం దేవుని నమ్ముకున్నాక నిజాయితీ ఉన్నారు, సరే మంచిదే. వాళ్ళు ఎంతవరకు నిజాయితీ ఉన్నారో ఇక ప్రజలు అడిగితే తెలుస్తుంది. దేవుని నామకు అవమానకరంగా కాకుండా మహిమకరంగా బ్రతకాలి. ఆమె ఈ ప్రాణమును ప్రేమిస్తూ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కొందరు ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి వాళ్ళు జయించారని అందామా? ఇస్రాయేలీలు ఉన్నారు, వాళ్ళు విశ్వసించిన దానికోసం, వాళ్ళు రాయబడ్డ విషయం కోసం వాక్యం కొరకు ప్రాణాయడానికి వెనకడ్డారు. వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఇజ్రాయేలీని తిరుగులేదా? కొందరు ఉన్నారులే, బియ్యంలో మెరుగేలా లేకుండా ఉండరు. ఇక్కడే సంఘంలో లేకపోలేదు, ఇజ్రాయేలీలో కూడా ఏం లేక. అందుకనే ప్రభు చెప్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలు, దేశించకుంటే వాడు నా శిష్యుడు కాలే. ప్రాణం నొయ్యొద్దు, ప్రాణం ఏం కావద్దు, నొయ్యద్దు. నా ప్రాణమా వాడు తినుము తాగుము సుఖించుము, తినుము తాగుము సుఖించుము. అయితే రాత్రి ఒక స్వరం, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు. ఏం చేస్తాడు? తినటానికి ఏం తక్కువ లేవు, గుమ్ములన్నీ నిండినాయి, పుల్లు పంట పండింది, కొట్లన్నీ నిండిపోయినాయి. ఇక ప్రాణమా తిను తాగు సుఖించు, ఇక పండుకో, చక్కగా తిను పండుకో. వాని ప్రాణంతో వాడు చెప్పుకుంటున్నాడు. అయితే రాత్రి దేవుడు నడు అని ప్రభు చెప్తున్నాడు. ఏమని? నీ ప్రాణం రా పా అంటున్నాడు. ఇవన్నీ ఎవరి విషయం? ప్రాణం ఏంటిది? ప్రాణం చాలా డీప్, ప్రాణం చాలా డీప్. జంతువులకు కూడా ప్రాణం ఉంది. ఏంటిది? దాని రక్తమే దాని ప్రాణం, దాని రక్తమే దాని ప్రాణం. అందుకని జంతువులు తినేటప్పుడు రక్తంతో తినకూడదు, ఎందుకంటే దాని ప్రాణ నిమిత్తం విచారణ చేస్తాడు. మీరు కూడా రక్తంతో తినకండి. జంతువుల్ని నల్ల ఉంటుంది, రక్తంతో కలిపి వెనకటి పిండేది. ఇప్పుడే వండలని కాదు, కానీ కొందరు ఉన్నారు అన్నిళ్ళల్లో కానీ చాలామంది రక్తాన్ని బట్టి అందులో మంచిగా రుచి ఉంటుందని తింటారు కదా. అట్లాంటి పని చేయకూడదు, మంచిది కాదు. ప్రభు వద్దన్నారు. ఏమన్నట్టు పోసుకొని తినండి, రక్తం పోతుంది, ఓకేనా. ఇట్లా మాంసం తినండి, కానీ రక్తంతో వండుకొని ఇటు తింటాను నేను వదలదు. నాకు ఎట్లా రుచి ఉంటే అట్లే తింటాను. కాబట్టి జాగ్రత్త. ఏంటిది? జాగ్రత్త, అలా చెప్పి. ఓకే, ఆన గురించి చెప్పాలంటే మీకు చాలా సందర్భాలు కొన్ని విషయాలు చెప్పాను, చాలా విషయాలు వీటి గురించి. ఓకే, మంచిది. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు అని చెప్పాను. ఏం చేశాడు? మీ దగ్గర ఇక టైం చాలా కొంచెం ఉంది. ఎట్లుంది? చాలా తక్కువనే ఉన్నది. టైం ఈజ్ షార్ట్. ఎట్లున్నది?
ఇక పని దినాన కావాలి. మీరు రాత్రిపూట మీరైనా నిద్రపోతారు, దయాలు నిద్రపోతే మనం పడుకుంటాం. అయి ఇంకా వాడు వాడు పడదోయిపోయినప్పుడు ఇంకేం లేదురా బాబు, అక్కడ ఛాన్స్ అయిపోయింది. జయించిన గుంపు అడిగిపోయి అడిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసేది ఉన్నది? ఇప్పుడేమున్నది? ఇక టైం కొంచెం ఉన్నది. ఇంక కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? మనల్ని బంధించి భద్రం చేస్తారు. ఇంకా ఇది విజయాల పాలన ఉంది కదా. ఇక ఈ కొంచెం టైంలో క్రోధం, క్రోధం అంటే కోపం కలిగి, అది మామూలు కోపం కాదు కానీ బాగా కోపం. ఇక పరలోకమా పరలోక నువ్వు ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమికి సముద్రానికి ఇక శ్రమ. భూమికి ఎందుకు శ్రమ? భూమి తెచ్చేటి కొన్ని. సముద్రానికి ఎందుకు శ్రమ? సముద్రంలో జరిగేటి కొన్ని జరుగుతాయి. ఓకేనా? సముద్రంలో విపత్కరమైన కొన్ని పరిస్థితులు, చేపలు చావటం, నీళ్లు రక్తం అయిపోవటం, ఇవో ఇట్లా రకరకాల పరిస్థితులు జరిగేటి. ప్రకటన గ్రంథంలో రక్షించి ఇలా ఇలా జరుగుతుంది. ఇలా భూమికి కూడా శ్రమ భయంకరమైన. చెట్లు అంటే భూమికి అందం కదా. అదే చెట్లు కాలిపోతే ఐరోపా ఖండంలో, ఆ ప్రాంతంలో ఇప్పుడు మనకి ఇన్నిసార్లు వర్షాలు పడుతుంది కదా, నదులు ఎండిపోతున్నాయి. 500, 600 సంవత్సరాల నుంచి లేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మొన్న న్యూస్లో నదులు ఎడారిలైపోతున్నాయి, అన్ని ఎండిపోతున్నాయి. మొత్తం అగ్గి పెట్టకుండానే అడిగి తగలబడిపోతున్నాయి చెట్లు. ప్రజెంట్ మనకేం వర్షాలు, అక్కడేమో అట్లుంది పరిస్థితి. ఈ తగలబడి ఇప్పుడు అడిగి ఉంటుంది కదా, చెట్లన్నీ తగలబడిపోతుంది. ఎవరు అగ్గేయలేదు, తగలబడ. నువ్వు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఎట్లుంటుంది భూమికి అంతా బాధ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పాను. ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండటం చూచి ఆ మగ శిష్యునికైన స్త్రీని హింసించాను. ఎవరిని హింసించాను? స్త్రీని ఏం చేశాడు? హింసిస్తున్నాడు. వాడు సాతాను ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. హింసించను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలం పోషించబడు. కావున ఆ స్త్రీ అంటుంది, ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వ్రెల్లగక్కిన గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశను. అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. ఆమేన్. ఇలాగ జరిగింది. సాతానుగాడు ఆ సమయంలో మగ శిశువు కరిన స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీని హింసించడం చేశాడు. అయినా దేవుడు ఆమెకు తోడై ఉండి ఆమె పోషించడానికి కానీ ఆమె అవసరతలు తీర్చబడ్డానికి చాలా విధాలుగా ప్రభు సహాయం చేశాడు. అయితే ఎంతకీ కుదురుతలేదని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో ఇంకా శేషించిన వారు మిగిలిన వారు ఉన్నారు. సంతానంలో మిగిలిన వారు ఉన్నారు, శేషించిన వారు. వారితో యుద్ధం చేయుటకే బయలు వెడలి సముద్ర తీరమని యుద్ధం చేయాలి అని చెప్పి వాళ్ళతో కూడా ఏం చేయాలి? మిగిలిన వాళ్ళతోటి యుద్ధం చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరు? మన వాక్యాన్ని గమనించు, శేషించిన వారు, మిగిలిన వారు ఎవరు? ఆ టైంలో వచ్చే పరిస్థితులు, ఇప్పుడు 3.5 సంవత్సరాలని ఉన్నది. ఆ 3.5 సంవత్సరాల కాలంలో
ముద్ర కానీ